బంగారం పిచ్చ. తల్లి వెంట గుడికి వెళ్ళిన రవి దేవుడి దర్శనం చేసుకుని బయటకి వచ్చాడు. తల్లి ఇంకా గర్భగుడిలో ఏవో అర్చనలు చేయిస్తున్నది. కొత్త చెప్పులు కాజేయాలని గుడికి వచ్చావా? నిన్నీ గుడి దగ్గర ఏనాడూ చూడలేదు అంటూ ఒక అమ్మాయి నవ్వుతూ రవి దగ్గరకు వచ్చింది. రవి ఆ మాటలకు తెల్లబోయాడు. అలా తెల్లమొహం వేశావేమిటి? రఘు కనిపిస్తే వెంటనే పంపమని మీ నాన్న చెప్పాడు అన్నదామె. ఆ అమ్మాయి తనను ఎవరో రఘు అనే అతగాడిని అనుకుంటున్నదని, రవి మా నాన్న నా చిన్నప్పుడే పోయాడు, నేను రఘుని కాను, పొరబడుతున్నావు అన్నాడు. ఆమె ఆశ్చర్యంతో రవిని తేరిపారా చూస్తూ, ఏమిటి, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను, నువ్వు అచ్చం రఘులా ఉన్నావు, మీరు ఒకరినొకరు చూసుకుంటే అద్దంలో ముఖం చూసుకున్నట్లుంటుంది అన్నది. అచ్చం తనలాంటివాడు ఇంకొకడున్నాడన్న సంగతి విని రవికి చాలా కుతూహలం కలిగింది. ఆమె రవిని తన ఇంటికి తీసుకుపోయి గదిలో ఒక కుర్చీ చూపిస్తూ, ఇలా కూర్చో, ఇప్పుడే రఘుని పిలుచుకు వస్తాను అంటూ బయటకి పోతూనే చప్పున గది తలుపు మూసింది. ఆమె రవికి కిటికీలోంచి ఒక కాగితం కలం అందించి, ఇప్పుడు నువ్వు నా ఖైదీవి, ఈ కాగితం మీద నేను చెప్పినట్లు రాయి, అప్పుడు మీ అమ్మకెలాంటి ప్రమాదము జరగదు అన్నది కరకుగా. రవి విస్తుపోతూ, నువ్వెవరు, నన్ను ఈ గదిలో ఎందుకు బంధించావు అన్నాడు. ప్రశ్నలకు సమాధానాలు రావు, నేను చెప్పబోయేవి రాయి అంటూ ఆమె గట్టిగా కసురుకున్నది. రవి ఆమె చెప్పినట్లుగా తల్లికి తను క్షేమంగా తిరిగి రావాలంటే ఈ ఉత్తరం తెచ్చిన అమ్మాయికి ఉన్న నగలన్నీ ఇవ్వవలసిందని రాశాడు. ఆమె ఈ కాగితం తీసుకుని ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి గుడి దగ్గరకు వెళ్ళేసరికి రవి తల్లి అతడి కోసం దిక్కులు చూస్తున్నది. ఆమె రవి తల్లిని సమీపించి కాగితం ఆవిడ చేతిలో పెట్టింది. ఉత్తరం చదివిన రవి తల్లి ముఖం పాలిపోయింది. నగలన్నీ ఇవ్వమని రాశాడు. అన్నీ ఇంట్లోనే ఉన్నవి, ఇచ్చేస్తాను, నా కొడుక్కి మాత్రం ఎలాంటి హాని చెయ్యకు అన్నది వణుకుతున్న గొంతుతో. రవి తల్లి ఆమెను ఇంటికి తీసుకుపోయి ఇనప్పెట్టె ఉన్న గది చూపి, నీకు కావాల్సిన నగలు తీసుకో అని వాకిలి దగ్గరకు పోయింది. ఆమె ఇనప్పెట్టెలోని నగలన్నీ మూట కట్టుకుని లేచి చూస్తే గది తలుపు మూసి ఉన్నది. రవి తల్లి బయట కిటికీ దగ్గర నిలబడి, నా కొడుకు ఈ గదిలోకి వచ్చాక నువ్వు గడప దాటి వెళతావు, ఇంటికి కాదు, తిన్నగా చెరసాలకు, నా వంట పని పూర్తయ్యే లోపల నా కొడుకు ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ సరికి బాగా చీకటి పడింది. తనను గదిలో బంధించిపోయిన ఆవిడను గురించి ఆలోచిస్తూ రవి కుర్చీలోంచి లేచి దీపం వెలిగించాడు. 1-2 నిమిషాలు గడిచే లోపల పక్కవాటాలోంచి గది తలుపు తెరుచుకుని వస్తూనే, సరళ, నీకో శుభవార్త, నా కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయారు అంటూ ఒక అమ్మాయి వచ్చి రవిని చూసి నిర్ఘాంతపోయింది. ఎవరు మీరు, మా సరళ ఎక్కడా అన్నదామె రవికేసి అనుమానంగా చూస్తూ. మీ సరళ నన్ను గదిలో బంధించి మా అమ్మగారి నగలు దోచుకునేందుకు వెళ్ళింది అన్నాడు రవి వెటకారంగా. ఆమె కళ్ళింత చేసి, ఎంత పొరపాటు జరిగిపోయింది, సరళకు ఆవేశమే తప్ప ఆలోచన బొత్తిగా లేదు అని తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకే అనేసింది. మీరిద్దరేనా తోడు దొంగలు, ఇంకా ఉన్నారా? మీ స్నేహితురాలు సరళ తెచ్చే నగలలో మీ వాటా ఎంత అన్నాడు రవి. చీచీ, మేం దొంగలం కాదు, నా పేరు అనిత, జరిగిందేమిటో చెబితే మీరు సరళను అర్థం చేసుకుంటారు అని ఆమె రవికి సంగతంతా చెప్పింది. సరళ, అనిత చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లోని పక్కపక్క వాటాల్లో పెరిగి పెద్దవాళ్ళయ్యారు. సరళ మంచి చొరవగలది, ధైర్యస్తురాలు. అనిత తండ్రి వైద్యుడు. తండ్రి దగ్గర వైద్యం నేర్చిన అనిత ఆయన పోయాక స్వయంగా వైద్యం చేస్తూ తల్లిని పోషిస్తున్నది. 4 రోజుల క్రితం సరళ తల్లిదండ్రులతో పాటు పొరుగురులోని బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళింది. ఆ సమయంలో అనితకు పెళ్లి చూపులు జరిగాయి. పెళ్ళికొడుకు లోగడే అనితను ఎరుగును. అతను రోజు తల్లిని వెమ్మడబెట్టుకుని గుడికి వెళతాడట. గుడి ఆవరణలోని తోటలో మందులకు పనికొచ్చే ఆకులు మూలికల కోసం తరచూ వెళ్లే అనితను చూసి వివాహమాడాలనుకున్నాడట. అయితే అనిత మాత్రం అతన్ని ఇదే మొదటిసారిగా చూడడం.
అతని తల్లికి తగని బంగారం పిచ్చ. పిల్ల మెడలో కనీసం 10 తులాల బంగారం కూడా లేదే. ఉంటే తప్ప ఈ పెళ్లి జరగదు అని ఆమె అనిత తల్లికి చెప్పేసింది. అనిత ఒంటి మీద 1/2 తులం బంగారం కూడా లేదు. సరళ బంధువుల ఇంట పెళ్ళైపోయాక ఆ పల్లెలో ఏమీ తోచక ఒంటరిగా ఆ ఉదయమే ఇంటికి తిరిగి వచ్చింది. అనిత ద్వారా పెళ్లి చూపుల సంగతి తెలుసుకుని మాయదారి బంగారం కోసం బంగారం లాంటి కోడలిని వదులుకుంటుందా ఆ మహాతల్లి? రోజూ గుడికి కొడుకుతో పాటు వస్తుంది కదా, ఇవాళే ఆవిడికి తగిన బుద్ధి చెబుతాను అన్నది ఆవేశంగా. నీకు పుణ్యం ఉంటుంది, ఇక ఈ సంగతి మర్చిపో అన్నది అనిత. ఇది జరిగిన సాయంత్రం అనిత తన ఇంటి పక్క వీధిలో ఉన్న ఒక రోగికి మందులిచ్చి వస్తుండగా దారిలో తనను చూడవచ్చిన పెళ్ళికొడుకు ఎదురుపడి, మా అమ్మకి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నది, కాస్త వచ్చి చూడు అన్నాడు. ఇల్లు చేరాక అతను అనితను వాకిట్లో ఉండమని తల్లి దగ్గరకు వెళ్ళి సమయానికి అనిత తప్ప మరే వైద్యుడు ఇంటి పట్టున లేడు అని చెప్పాడు. ఎవరో ఒకరు తొందరగా పిలుచుకునిరా, ఈ నొప్పితో ప్రాణం పోయేలా ఉన్నది అని తల్లి పెద్దగా మూలిగింది. అనిత రానన్నది. మీ అమ్మగారికి బంగారమే ప్రాణం కదా, అయితే ఇంత మింగి ప్రాణం నిలుపుకోమన్నది అని అతను అబద్ధం చెప్పాడు. బుద్ధి గడ్డి తిని బంగారానికి కాబోయే కోడలికి లంకె పెట్టాను, క్షమాపణ కోరానని చెప్పి తీసుకురా అన్నది తల్లి. ఆ మాటలు విన్న అనిత కాబోయే అత్తగారి దగ్గరకు పోయి 1-2 ప్రశ్నలు అడిగి మందులిచ్చింది. క్షణాల మీద తల్లి కడుపు నొప్పి తగ్గిపోయింది. ఆమె అనితతో ఆప్యాయంగా, నీ మందు సంజీవినిలా పనిచేసింది, లోగడ జరిగింది మర్చిపో, రేపే నిశ్చితార్థం జరిపేందుకు మీ ఇంటికొస్తాం అన్నది. ఈ శుభవార్త సరళకు చెప్పేందుకు అనిత తమ ఇంటి వాటాలోంచి తలుపు తీసుకుని సరళ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అనిత రవికి ఇదంతా చెప్పి, మీ తల్లి కొడుకులను చూసి సరళ నన్ను పెళ్లి చూపులకు చూడవచ్చిన వారని పొరబడింది, ఆమెలో పరోపకార బుద్ధే తప్ప స్వార్థం లేదు అన్నది. రవి అనితను వెంట పెట్టుకుని తన ఇంటికి వెళ్ళేసరికి సరళ గది మధ్య విచారంగా కూర్చుని ఉన్నది. అనిత సరళకు జరిగిన పొరపాటు గురించి చెప్పింది. సరళ బిక్కమొహం వేసుకుని, రవి అతని తల్లితో నా తొందరపాటుకు విచారిస్తున్నాను, క్షమించండి అన్నది. రవి చిరునవ్వుతో సరళకేసి చూస్తూ, నా కాబోయే భార్య చొరవ, ధైర్యం కలది కావాలని నా కోర్కె. వీటితో పాటు మంచి తెలివితేటలు కూడా అవసరం. ఏడాది తిరగకుండానే ఈ విషయంలో మా అమ్మ నిన్ను సానపెట్టగలదు. అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నాకు చొరవ ఉంది, మీకది బొత్తిగా లేదు. తలుపు బిగించి అడగ్గానే ఉత్తరం రాసి ఇచ్చిన పిరికివాళ్ళు మీరు అన్నది సరళ. నువ్వు కొత్త దొంగవని అనుభవం లేని నీ ప్రవర్తన వల్ల గ్రహించాను. నీ తోటి వాళ్ళు ఏపాటి రాటు తేలిన దొంగలో తెలుసుకునేందుకు నువ్వు చెప్పిన విధంగా కాగితం రాసి ఇచ్చాను. నేను రక్షక భటాధికారిని అన్నాడు రవి. ఇకనేం మనం చిన్నప్పటి నుంచి కోరుకున్నట్లుగా ఒకే ముహూర్తంలో ఇద్దరి పెళ్లి జరగబోతోంది అంటూ అనిత నవ్వింది. సరళ చిరునవ్వు నవ్వుతూ తల వంచుకున్నది. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.